అటు చంద్రబాబు సూటి ప్రశ్నలు, ఇటు తెలంగాణ అభ్యంతరాలు. ఈ పరిస్థితిలో సుప్రీంకోర్టు విచారణ ఎలా సాగబోతోంది? చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పబోతోంది? దానికి సంబంధించిన ఈ బ్రేకింగ్. గోదావరి నదీ జలాల కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఈ లింక్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంలో విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. తెలంగాణ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ బెంచ్ విచారణ చేపట్టబోతోంది. తెలంగాణ తరపున అభిషేక్ సింఘ్వి, ఏపీ తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తారు. ఈ లింక్ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ పిటిషన్ను కొట్టేయాలని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తోన్న 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని చెప్పారు ఆయన. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పటికే సుప్రీం సూచించింది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ స్ట్రైట్గా వాదనలకు హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వి వాదిస్తున్నారు. సో ఏమేం పాయింట్స్ రైజ్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఇవాళ బెంచ్ చేసినట్టుంది. నెంబర్ ఎంత వచ్చింది? ఏ టైం కల్లా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? రైట్, మధ్యాహ్నం కల్లా ఈ విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సిజేఐ బెంచ్లో ఉంది. లాస్ట్ మండేనే మనం చూసాం. సిజేఐ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశం. మీరు సివిల్ సూట్ ఫైల్ చేయాలి. మిగతా రాష్ట్రాల వాదనలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరే కనుక అంటే కేంద్ర జల సంఘానికి, కేంద్ర జల సంఘం నియమించిన కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తాం, తెలంగాణ అభ్యంతరాలను పరిశీలించాల్సిందిగా చెప్తామంటూ కూడా చీఫ్ జస్టిస్ ఒక సూచన చేశారు. సో దానిపైన ఈరోజు తమకు టైం కావాలని కోరిన నేపథ్యంలోనే అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. సీనియర్ న్యాయవాది టైం కావాలని కోరిన నేపథ్యంలో ఈ రోజుకు కేసును వాయిదా వేశారు. మరికొద్ది సేపట్లో కేసు విచారణ ప్రారంభం కాబోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇరిగేషన్ సెక్రటరీస్, అట్లాగే మిగతా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సుప్రీంకోర్టుకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. చాలా రోజులుగా రెండు వాదనలు, ఏపీ రాష్ట్ర వాదననేమో సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలను వాడుకుంటే నష్టం ఏంటి అనేది ఏపీ రాష్ట్రం వాదిస్తుంది. కాకపోతే నదీ క్యాచ్మెంట్ ఏరియాలో కానీ, నదీ జల వాటాల్లో కానీ ఎలాంటి మిగులు జలాలు, వృధాగా పోయే జలాలు ఉండవు. సో ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. అది గోదావరి వాటర్ డిస్ప్యూట్ బోర్డు చెప్పిన దాని ప్రకారము, అవార్డు చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. సో దానివల్ల తెలంగాణకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే గోదావరి వాటాలో, గోదావరి నీటి వాటాలో ఏపీకి కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకున్నారు అనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దాంతోపాటుగా జీబీ లింక్, గోదావరి బనకచర్ల లింక్తో పాటుగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు, ఈ రెండింటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలు చెప్తుంది. డిపిఆర్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వద్దు అని చెప్తుంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఇప్పటికే కేంద్రానికి పంపించిన నేపథ్యంలో ఆ డిపిఆర్ను కూడా వెనక్కి తీసుకోవాలి, డిపిఆర్ని ఆమోదించొద్దంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. చాలా అంశాలు ఇక్కడ కోర్టు చేస్తుంది. ఈ రోజు కనుక జడ్జిమెంట్ వస్తే చాలా కీలకంగా మారే అవకాశం అవుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైన అంశంగా దీన్ని అయితే చూస్తున్నారు. ఆల్ రైట్ ప్రభాకర్.